Good morning everyone. Today we are going to discuss about time and work. సో టోటల్ గా 15 మోడల్స్ ఉంటాయి. సో 15 మోడల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాప్టర్ ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో చాలా ఈజీ చాప్టర్ నాన్న. ఈజీ చాప్టర్ ప్లస్ స్కోరింగ్ చాప్టర్. మినిమం 4 to 5 మార్క్స్ వస్తాయి ఎవ్రీ కాంపిటేటివ్ కి. సెంట్రల్ అయినా పర్లేదు, స్టేట్ అయినా పర్లేదు, 4 to 5 మార్క్స్ వస్తాయి. అంత ఇంపార్టెంట్ చాప్టర్ ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న కాంపిటీషన్ కి స్కిప్ చేసి జాబ్ కొట్టడం అనేది అసాధ్యం. సో కంపల్సరీ నేర్చుకోండి. అన్నిటికీ ఒకటే మోడల్ చెబుతా. సో ఇక్కడున్న 6 టైప్స్కి ఒకటే మోడల్ వన్ డే వరకు తీసుకొని చెబుతా. చివరి వరకు వినండి. సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే సో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ 63054 సో జస్ట్ పీడిఎఫ్స్ అని ఒక మెసేజ్ పెట్టండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు. సో అందరికీ ఫ్రీగానే షేర్ చేస్తున్నాను. సో బేసిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సెషన్కి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ కొట్టండి. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో టైం అండ్ వరకు సో బేసిక్స్ చూసినట్లయితే సో 2 పర్సన్స్ 3 పర్సన్స్ మీద ఉంటాయి. అంటే ఏ 10 డేస్లో చేస్తాడు, బి 20 డేస్లో ఒక పని చేస్తారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. సో 2 పర్సన్స్. సో 3 పర్సన్స్ అంటే సి కూడా 30 డేస్ చేస్తాడు. 3 పర్సన్స్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఫస్ట్ డే ఏ చేస్తారు, సెకండ్ డే బి చేస్తారు, మళ్ళీ థర్డ్ డే ఏ చేస్తాడు. అంటే ఆల్టర్నేటివ్ అంటే 1, 3, 5, 7 ఆడ్ డేస్లో ఏ చేస్తాడు, ఈవెన్ డేస్ 2, 4, 6, 8లో బి చేస్తాడు. సో ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. 3 మెంబర్స్ అయినా అడగచ్చు. లాజికల్ ప్రాబ్లమ్స్. సో లాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్లస్ బి 10 డేస్, బి ప్లస్ సి 20 డేస్, సి ప్లస్ ఏ 30 డేస్ అని ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్ అడుగుతాడు, ఓన్లీ ఏ ఎన్ని డేస్ అని అడుగుతాడు, ఆర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చి సి అడగటము. ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ అంటారు వీటిని. సో కొంచెం లాజికల్గా ఉంటాయి అనమాట. సో ఈజీ క్వశ్చన్స్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ వర్క్. సో ఎఫిషియన్సీ ప్రతి మనిషికి 100% ఎఫిషియన్సీ ఉంటుంది నాన్న. సో 75% ఎఫిషియన్సీతో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, 25%తో 1/4. లేకపోతే రాము ఈజ్ ట్వైస్ ఎఫిషియెంట్ దెన్ రాజు అంటాడు. అంటే ఎఫిషియెంట్లో కూడా అంటే సామర్థ్యం అంటారు. ఎఫిషియన్సీ అంటే 2 రెట్లు పనిమంతుడు. సో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ వన్ డే వర్క్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కటే మోడల్ అన్నిటికీ. సో వర్క్ అండ్ వేజెస్ కూడా ఒక్కటే మోడల్, వన్ డే వర్క్ తీసుకుంటాము. సో నెక్స్ట్ చైన్ రూల్ చాలా డెడ్ ఈజీ చాప్టర్, ఒకటే ఫార్ములా. సో నెక్స్ట్ అదర్ చాప్టర్స్ రిలేటెడ్ చాప్టర్స్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా టైమ్ అండ్ వర్క్ బేసిక్స్ వచ్చినా చాలు పైప్స్ అండ్ సిస్టమ్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న 7 టాపిక్స్ వన్ డే వర్క్ మీదే. వన్ డే వర్క్ క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలు. అన్నిటికీ ఒక్కటే మెథడ్ చెబుతా. సో ఒక్కసారి చూడండి సెషన్ చివరి వరకు. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మోడల్ 1 చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ 1 పర్సన్. సో ఈ పర్సన్ ఏ డస్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, వర్క్ డన్ బై హిమ్ ఇన్ ఏ డేస్ 1/x. సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తాడు అనుకుంటే సో 2 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు, 3 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు అని క్వశ్చన్ అడుగుతాడు. వన్ డే వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 2 డేస్ వర్క్ వస్తుంది. సో వన్ డే వర్క్ అంటే 1/5 వర్క్. సో సింపుల్గా 2 డేస్ అడిగాడు అనుకోండి, సింపుల్గా 2తో మల్టిప్లై చేద్దాం. సో 2/5 వరకు. 3 డేస్ అడిగితే 3/5 వరకు. 3 డేస్ అడిగితే 3/5 వరకు. సో చాలా ఈజీ. ఇది ఫస్ట్ మోడల్. సో ఇంకా వేరే విధంగా ఎలా అడుగుతాడంటే సో 2/5 ఆఫ్ ది వర్క్ 6 డేస్లో చేస్తే 3/5 వరకు ఎన్ని డేస్లో చేస్తాడు. ఒక వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 3/5తో మల్టిప్లై చేద్దాం. సో 1 వర్క్ 6 డేస్ ఇంటూ 5/2 కదా. సో మనకి కావాల్సింది 3/5. ఏదైనా అడగండి. సో ఇంటూ 3/5తో మల్టిప్లై చేద్దాం. 5 గెట్ క్యాన్సిల్. సో 2తో 3 టైమ్స్ 9 డేస్. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో మోడల్ 1, పర్సన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 డేస్. హౌ మచ్ వర్క్ కెన్ హీ డూ ఇన్ 4 డేస్. సో 4 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు. వన్ డే వర్క్ 1/18, 4 డేస్ వర్క్ 4/18. సో 18 డేస్లో ఒక వర్క్ చేస్తాడు. సో వన్ డే వర్క్ 1/18. సో సింపుల్గా 4 డే వర్క్ 4/18 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే 4/18. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/9. వెరీ ఈజీ. A person can do a piece of work in 20 days. How much work can he do in 5 days? 5/20. సో వన్ డే వర్క్ 20 డేస్లో
ఒక వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో 1 డే వర్క్ 1/20, 5 డే వర్క్ సో 5/20. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/4 వర్క్. సో చాలా చాలా ఈజీ. సో ఏ డస్ 3/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 డేస్, హౌ మెనీ డేస్ విల్ హీ డూ ద హోల్ వర్క్? సో 3/5 వర్క్ని 12 డేస్లో చేస్తాడంట. సో 1 డే వర్క్ టోటల్ వర్క్ అడిగాడు కదా, 1 వర్క్ అడిగాడు కదా. సో 12 డేస్ ఇంటూ 5/3. సో 3తో 4 టైమ్స్ 20 డేస్. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. ఏ డస్ 5/8 ఆఫ్ ద వర్క్ ఇన్ 7 డేస్, హౌ మెనీ డేస్ విల్ హీ డూ ద రిమైనింగ్ వర్క్? సో 5/8 వర్క్ చేస్తున్నారంట. టోటల్ వర్క్లో 5/8 వర్క్ తీసివేస్తే సో 3/8 వర్క్ ఉంటుంది, అంతే కదా. సో 7 డేస్లో చేస్తారంట 5/8 వర్క్ని. 5/8 వర్క్ని 7 డేస్లో చేస్తాడంట. మనకి కావాల్సింది 3/8 అంటే ఒక వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇంటూ 3/8తో మల్టిప్లై చేద్దాం, అంతే కదా. సో 1 వర్క్కి 7 డేస్ ఇంటూ 8/5. మనకి కావాల్సింది 3/8 కదా. సో 3/8తో మల్టిప్లై చేద్దాం. 8 గెట్ క్యాన్సిల్. సో 21/5. సో 4 టైమ్స్ 4 1/5. చాలా చాలా ఈజీ. ఏ క్యాన్ డూ 5/6 ఆఫ్ ద వర్క్ ఇన్ 20 డేస్, వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 12 డేస్? 1 డే వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇంటూ 12తో మల్టిప్లై చేద్దాం. సో చాలా చాలా ఈజీ. 5/6 ఆఫ్ ద వర్క్ ఇన్ 20 డేస్. సో 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ 1/20. సో మనకి కావాల్సింది 12. సో 12 డేస్ అంటే ఇంటూ 12 మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. సో 6తో 2 టైమ్స్, 2తో 10 టైమ్స్, 5తో 2 టైమ్స్. సో 1/2, అంతే కదా. సో చాలా చాలా ఈజీ. సో మోడల్ 2 ప్రాబ్లమ్స్ ఆన్ 2 పర్సన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. 2 పర్సన్స్ అయినా 3 పర్సన్స్ అయినా ఒకటే మోడల్ ఉండిద్ది. సో ఒక క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, బి ఇన్ 40 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి కెన్ డూ ద వర్క్? ఓకే, సో ఏ అండ్ బి అడిగాడు. సో సింపుల్గా మనకి జనరల్గా ఎలా సాల్వ్ చేస్తారంటే, సో 1/10 ప్లస్ 1/40 తీసుకుంటారు 1 డే వర్క్లు తీసుకొని. సో 40 ఎల్సిఎం. సో 4 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/40. సో 1/8 అంటే 1 డే వరకు 1/8 అంటే 8 డేస్లో చేస్తారు అంటారు. సో ట్రిక్కీగా అడిగితే చేయలేరు. ఇలా ఫాలో అయితే కొంచెం ట్రిక్కీగా అడిగినా చేయలేరు. సో బేసిక్ స్ట్రాంగ్ మెథడ్ ఒకటి చెబుతున్నా చూడండి. అన్నిటికి ఇదే మెథడ్. సో ఏ 1 డే వర్క్ ప్లస్ బి 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వర్క్. 1 వర్క్ అడిగితే 1 తీసుకోండి. హాఫ్ వర్కే చేయాలి అన్నాడు అనుకోండి 1/2 తీసుకోండి. ఎంత వర్క్ చేయాలంటే అంత తీసుకోండి. డబ్ల్యూ మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ 1 అంటే 1 వర్క్, హాఫ్ అంటే హాఫ్ వర్క్, 2/3 అంటే 2/3 వర్క్. సో ఇక్కడ ఏ అంటే ఏ 1 డే వర్క్, బి అంటే బి 1 డే వర్క్ అని. సో ఏ 1 డే వర్క్ ఎంత 1/10. ఎన్ని డేస్లో చేస్తాడు? 1 డే వర్క్ అంటే 1/10. సో 1 డే వర్క్ అంటే 1/10. 2 డేస్ వర్క్ అంటే 2/10. 3 డేస్ వర్క్ అంటే 3/10. సో సింపుల్గా ఎన్ని డేస్ తెలియదు. సో D/10. సో D/10. సో బి కూడా 1/40 కాబట్టి ఎన్ని డేసో తెలియదు. ఇద్దరు కలిసే చేశారు, ఇద్దరిదే డీనే. సో D/40 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వర్క్. సో డి కామన్ తీస్తే సేమ్ వస్తుంది ఆన్సర్. సో 1/10 ప్లస్ 1/40 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎల్సిఎం 40 అవుతుంది. సో డి కామన్ తీస్తే 4 ప్లస్ 1 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. డి ఈజ్ ఈక్వల్స్ టు 8 వస్తుంది, అంటే 8 డేస్ అని. సో ఇలా సింపుల్గా వాడు ఏది అడిగినా కానీ సింపుల్గా చేయొచ్చు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 డేస్, బి ఇన్ 16 డేస్, ఏ అండ్ బి. సో డైరెక్ట్గా డి కామన్ తీస్తే 1/8 ప్లస్ 1/16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో డి కామన్ తీస్తే ఎల్సిఎం 16, 2 ప్లస్ 1 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 16 డివైడెడ్ బై 3. సో 3 5 టైమ్స్ 15. సో 3 5 టైమ్స్ కదా, 5 1/3. సింపుల్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, బి ఇన్ 20, సి ఇన్ 30, హౌ మెనీ డేస్ టుగెదర్? సో ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వర్క్ కాబట్టి, అదే ఒక వర్క్ కాబట్టి 1 తీసుకోవాలి. హాఫ్ వర్క్ అయితే హాఫ్ తీసుకోండి. సో డి కామన్ ఇద్దాం డైరెక్ట్. 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/30. సో 1 వర్క్. సో డి కామన్ తీస్తే ఎల్సిఎం 60 తీసుకుంటే 10తో 6 టైమ్స్, 20తో 3 టైమ్స్, 30తో 2 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 60 డివైడెడ్ బై 9 to 11 అంటే 11 5 టైమ్స్ కాబట్టి 5/11 వస్తుంది. ఏ కెన్ కంప్లీట్ 1/6 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 డేస్,
B can complete 1/4 of the work in 15 days. How many days will both together complete? So 1/6 వరకు ఏది 1/6 వరకు 5 days అంట. 1 day వర్క్ ఎంత వస్తుంది? మనకు 1 day వర్కే కదా కావాల్సింది 1/30. సో డబల్ తీసుకుపోయినా ఏం కాదు. సో బి చూద్దాం. 1/4 వరకు 15 days అంట. 1 day వర్క్ ఏమొస్తుంది 1/60. సో ఇప్పుడు ఏ ప్లస్ బి చూద్దాం. డి కామన్ తీస్తే 1/30 ప్లస్ 1/60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో డి కామన్ తీస్తే 60 ఎల్సిఎం, 30తో 2 times, సో 3/60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. డి ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలి. If person A does 2/3 of the work in 4 days, person B does 3/5 of the work in 2 days. Okay. How many days will both of them to do the whole work? Okay. So 2/3 of the work 4 days అన్నాడు. సో 4 days అన్నాడు. సో 1 day work అంటే సో 2/3 into 1/4 that is equals to 1/6 వస్తుందా. సో నెక్స్ట్ 3/5 of the work in 2 days అన్నాడు. సో 1 day work సో 3/10 వస్తుందా, అంతే కదా 3/10. సో ఇప్పుడు ఇద్దరివి యాడ్ చేద్దాం. సో హోల్ వర్క్ అన్నాడు కాబట్టి డి కామన్ తీస్తే సో 1/6 ప్లస్ 3/10 1 వర్క్. సో ఎల్సిఎం 30 తీసుకుంటే 6 5 times, 10 3 times, సో 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నుంచి డి ఈజ్ ఈక్వల్స్ టు 30/14 15/7 అంటే 7 2 1/7 2 1/7. ఏ పర్సన్ పీ కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days అంటే 40 days లో హోల్ వర్క్ చేస్తాడు. క్యూ కెన్ డూ 40%. ఓకే, ఎవరు ఫస్ట్ చేస్తాడు అనే క్వశ్చన్. ఓకే, సో 1/4 ఆఫ్ ద వర్క్ 10 days అంటే హోల్ వర్క్ 40 days లో చేస్తాడు. ఇది పీది. సో క్యూ కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. సో 40% ఆఫ్ ద వర్క్ 40 days అంటే హోల్ వర్క్ ఎంత 40 క్యాన్సిల్ అయితే 100 days. ఇది ఎవరిది? క్యూది. సో ఆర్ది చూద్దామా. ఆర్ కెన్ డూ 1/3 ఆఫ్ ద వర్క్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 13 days. సో హోల్ వర్క్ 39 days. సో ఇది ఎవరిది? ఆర్ది. సో ఏమడిగాడు? ముగ్గురులో ఎవరు పనిని త్వరగా పూర్తి చేస్తారు? తక్కువ డేస్ ఎవరికి ఉన్నాయి? 40, 100, 39, 39 అంటే 6. సింపుల్ క్వశ్చన్ కదా. సో ఏ అండ్ బి కెన్ టుగెదర్ do a piece of work in 4 days. A alone can do it in 12 days. How many days can B alone do it? సో చూద్దాం. సో 4 days లో కంప్లీట్ చేస్తారంట. సో ఏ 12 days లో చేస్తారంట. సో ఏ ప్లస్ బి 1 day వర్క్ ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి 1 day వర్క్ ఇచ్చాడు. సో అంటే ఏ ప్లస్ బి 1 day వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 కదా. 4 days లో చేస్తారంటే సో మోడల్ 3 కొంచెం డిఫరెంట్ అనమాట. సో 1/4. సో ఏ ప్లస్ బి 1 day వర్క్ తీసుకోవాలి. సో ఇది ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 4 days. 12 days అన్నాడా. సో ఏ 1 day వర్క్ తెలిసింది. సో 1/12 కదా ఇది. సో బి కావాలి టోటల్గా 1/4. సో సాల్వ్ చేయండి అయిపోద్ది. బి ఈజ్ ఈక్వల్స్ టు 1/4 మైనస్ 1/12. సో ఎల్సిఎం 12 తీసుకుంటే 4తో 3 times, 12తో 1 time. సో 2/12 దట్ మీన్స్ 1/6. 1 day వరకు 1/6 అంటే 6 days లో చేస్తాడు. సో ఇలా A and B can together do a piece of work in 9 days. A alone can do it in 12 days. How many days? B. Same question kada. So A plus B 1 day work 1/9. So B ichada, A ichadu. So 1/12 minus plus B is equals to 1/9. So B is equals to 1/9 minus 1/12. So 36 తీసుకుందామా. LCM 4 times 3 times 1/36 అంటే 36 days. Simple question. A and B can together do a piece of work in 15 days. C helps both of them అంటే C help చేశాడంట వాళ్ళిద్దరికి. సో అయితే సో దెన్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 12 days. బట్ ఇన్ హౌ మెనీ డేస్? C alone. సో C ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. సో ఇక్కడ A ప్లస్ B ప్లస్ C 1 day వర్క్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా. ఎంత ఇచ్చాడు? 12 days ఇచ్చాడు అంటే 1/12. సో సబ్మిట్ చేద్దాం. సో A అండ్ B 15 ఇచ్చాడు కదా, వీళ్ళిద్దరిది 1/15. సో C కావాలి 1/12 మైనస్ 1/15. ఎల్సిఎం 60 తీసుకున్నాం. 12తో 5 times, 15తో 4 times. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/60. 60 days. సో ఎల్సిఎం కొంచెం ఫాస్ట్గా ఉండాలి.
A can do a piece of work in 20 days, B can do the same work in 30 days. C helps both of them. సేమ్ క్వశ్చన్ 10 days లో కంప్లీట్ అవుతుందంటే C అడిగారు. సో A ప్లస్ B ప్లస్ C 1 day వర్క్ ఇచ్చాడు 1/10. సో A ఇచ్చాడు, B ఇచ్చాడు, C కావాలి. సో సేమ్ ఎల్సిఎంఏ మళ్ళీ 1/10 మైనస్ 1/20 మైనస్ 1/30. ఎల్సిఎం 60, 10తో 6 టైమ్స్, 20తో 3 టైమ్స్, 30తో 2 టైమ్స్, 1/60 అంటే 60 days. ఈజీ క్వశ్చన్. సో మోడల్ 4కి వెళ్దాం. ఏ కెన్ డూ 5/8 ఆఫ్ ద వర్క్ ఇన్ 2 days, బి కెన్ డూ 3/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి డూ టుగెదర్ 1/3 ఆఫ్ ద వర్క్. నేనేం చెప్పా, 1 వర్క్ అంటే A ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి, 1/3 అంటే 1/3 తీసుకోండి. సో సో మీకు 2 టైప్స్ చేద్దాం. ఒక వర్క్కి అంత ఎన్ని డేస్ క్యాలిక్యులేట్ చేయండి, బై 3 చేసినా వస్తుంది. సో 2 సాల్వ్ చేద్దాం. 5/8 2 days అంటే 1 day వర్క్ ఎంత వస్తుంది? సో 5/16 వస్తుందా? ఇది 1%. సో నెక్స్ట్ 3/4 ఆఫ్ ద వర్క్ 4 days అంటే 1 day వర్క్ ఎంత వస్తుంది? 3/16. సో ఫస్ట్ A ప్లస్ బి 1/3 చేద్దాం. సో డే కామన్ తీస్తే 5/16 ప్లస్ 3/16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3. సో డేస్ కావాలి 1/3 ఇంటూ, సో 1/2 వస్తుంది కాబట్టి 2 అంటే 2/3. సో 2/3. సో సో సెకండ్ మోడల్ చూద్దాం. సో టోటల్ వర్క్కి ఎంత చూద్దాం. సో అంటే A ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తెద్దాం. సో టోటల్ వర్క్, సో డి కామన్ తీస్తే సో 5/16 ప్లస్ 3/16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 వర్క్. సో ఎంత వస్తుంది? డి ఈజ్ ఈక్వల్స్ టు 2 days వస్తుందా? సో అంతే కదా, 2 వస్తుంది. సో వాడు అడిగింది 1/3 కాబట్టి, సో ఇది టోటల్ వర్క్కి 2 days. సో టోటల్ వర్క్కి 2 days. సో 1/3 వర్క్కి సో 2/3 days కదా, అంతే కదా. సో ఇక్కడ చూసినట్లయితే 1 వర్క్కి 2 days, బై 3కి 2/3 days. సో ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. A can do a piece of work in 25, B can do the same work in 30. Together do for 5 days. How much work is left? 5 days వర్క్ చేశారంట. సో 1 day వరకు 1/25, 5 days వరకు 5/25. సో 30 days కాబట్టి 5/30. 1/5 ప్లస్ 1/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30/11. 11/30 వరకు చేశారు, 19/30 వరకు ఉండింది. ఈజీ క్వశ్చన్. A can complete 50% of the job in 9 days, B can complete 25% of the job in 9 days. Worked alone. Okay, worked together how much job in person can do 9 days లో ఎంత? సో చూద్దాం. సో 50% ఆఫ్ ద జాబ్ 9 days అంటే 1 day వరకు 1/18 అంటే 18 days లో కంప్లీట్ చేస్తారు కదా. సో 1/18. సో B can complete 25% అంటే 1/4 వర్క్ని 9 days, 1 day వర్క్ అంటే 1/36 అయిపోయింది. సో 9 days లో ఎంత వర్క్ అవుతుంది? సో 1 day లో 1/18, 9 days లో 9/18. 1 day లో 1/36, 9 days లో 9/36. సో 1/2 ప్లస్ 1/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 4 తీసుకుంటే 3/4. 3/4 అంటే 75% కదా. 3/4 ఇంటూ 100 వేస్తే 75% కదా వచ్చేది. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. పర్సంటేజ్ అడిగితే ఇంటూ 100 చేయాలి. A can complete 25th of the work in 15 days. B alone finishes the remaining work in 30 days. Okay. In how many days will A and B together 50% of the same work? అంటే A plus B 1/2. 1/2 వర్క్ కంప్లీట్ చేయాలి. సో A 1/4 ఆఫ్ ద వర్క్ 15 days అంటే A 1 day వర్క్ ఎంత వస్తుంది? 1/60 వస్తుంది. అంటే 1/4 ఆఫ్ ద వర్క్ అని కదా. సో 1/4 పోయింది. 3/4 ఆఫ్ ద వర్క్ 30 days లో కంప్లీట్ చేస్తే 1 day వర్క్ ఎంత? 310 times 1/40 వస్తుంది. ఇది 1/60, ఇది 1/40. సబ్మిట్ చేద్దాం. సో 1/60 ప్లస్ 1/40 దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద వర్క్ డేస్. ఎల్సిఎం ఎంత వస్తుంది? 120. 60తో 2 times, 40తో 3 times. సో టోటల్గా
120/5 ఇంటూ 1/2. 5 2 times 10 అంటే 12 డేస్ వస్తుంది. సో 12 డేస్ వస్తుంది. ఆర్ మామూలుగా సాల్వ్ చేసిన వన్ వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి సాల్వ్ చేసిన వన్ వర్క్కి ఎంత వస్తుంది? 1/60 ప్లస్ 1/40 120/5 వస్తుందా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/24. సో వన్ వర్క్కి 24 డేస్ అంతే కదా. సో హాఫ్ వర్క్కి 12 డేస్ అంతే కదా. W/2కి 12 డేస్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. A can do the piece of work in 4 days at 10 hours a day. Okay. B can do the same piece of work in 5 days at 12 hours a day. Okay. In how many days can both of them do the work at rate of 4 hours a day? Okay. So hours లెక్క తీసుకున్నాం. సో 1 అవర్ ఎంత 1 అవర్ వర్క్ ఎంత వస్తుంది? ఇప్పుడు వరకు 1 డే వర్క్ తీసుకున్నాం కదా. 1 అవర్ వర్క్ తీసుకున్నాం. 4 డేస్లో 10 అవర్స్ అంటే 40 అవర్స్ కదా మొత్తం. అంటే 1/40. 1/40. సో నెక్స్ట్ పర్సన్ 1 అవర్ వర్క్ ఎంత? 1/60. సో 4 అవర్స్ లెక్క చూద్దాం ఎన్ని డేస్ వస్తుందో చూద్దాం. అంతేనా? ఎన్ని డేస్ అన్నారా? ఎన్ని డేస్ చూద్దాం. 4 అవర్స్ లెక్క వర్క్ అంటే 4/40 ప్లస్ 4/60 దట్ ఈస్ ఈక్వల్స్ 1 వర్క్. సో 1/10 డి కామన్ తీస్తే 1/10 ప్లస్ 1/15 దట్ ఈస్ ఈక్వల్స్ 1. ఎల్సిఎం 30 తీసుకుంటే 10తో 3 టైమ్స్ 15తో 2 టైమ్స్. సో డే ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుందా? ఆప్షన్ ఏ. సో మోడల్ 5. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో పర్సన్ ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. సెకండ్ పర్సన్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఓకే. ఏ పర్సన్ వర్క్ ఆఫ్టర్ 2 days ఆఫ్ వర్క్ ఈ గోస్ అవే. ఏ స్టార్టెడ్ వర్క్ అండ్ ఆఫ్టర్ 2 days ఆఫ్ ద వర్క్ ఈ గోస్ అవే. అంటే 2 days వర్క్ చేసి వెళ్ళిపోయాడంట. ద నంబర్ ఆఫ్ డేస్ దట్ బి టేక్స్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఏ 2 days వర్క్ చూద్దామా. సో 2 daysలో ఎంత చేస్తాడు? 1/15 లాగా అంటే 2/15 వరకు చేస్తాడు. ఇంకా రిమైనింగ్ 13/15 వరకు ఎవరు చేయాలి? 13/15 వరకు సో ఏ వెళ్ళిపోయాడు కదా, బి చేయాలి. సో యాక్చువల్లీ బి 20 డేస్లో ఒక వర్క్ చేస్తాడు. మనకి కావాల్సింది 13/15. సో ఇంటూ 13/15 మల్టిప్లై చేద్దాం. 5తో 3 టైమ్స్ 5తో 4 టైమ్స్. సో 52/3. సో 52/3 అంటే 352. 1 time 3 22. 7 times 21. 17 1/3. సో మిగిలిన పనిని పూర్తి చేయడానికి బికి 17 1/3 డేస్ పడుతుంది. ఏ పర్సన్ పి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 40 days. సెకండ్ పర్సన్ క్యూ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 35 days. బోత్ పి అండ్ క్యూ వర్క్ టుగెదర్ ఫర్ 14 days. 14 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. పి వెళ్ళిపోయాడు. ద నంబర్ ఆఫ్ డేస్ దట్ క్యూ టేక్స్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి కలిసి మనకి ఒక 14 days చేశారు కదా. ఆ వర్క్ చూద్దామా. సో 1 day వరకు 1/40. 14/40 35 అంటే 14/35. సో 2తో 7 times 2తో 20 times 7తో 2 times 7తో 5 times. ఎల్సిఎం 20 తీసుకుంటే 7 ప్లస్ 4 times 8 అంటే 15/20. 5 3 times 5 4 times. సో 3/4 వర్క్ అయిపోయింది. ఓకే. ఇంకా రిమైనింగ్ వర్క్ 1/4 ఉంది కదా, అది ఎవరు చేయాలి? సో క్యూ చేయాలి. సో క్యూ కెపాసిటీ ఏంటి అసలు? 35 డేస్లో ఒక వర్క్ సార్. మరి ఇంటూ 1/4 చేస్తే అయిపోతుంది కదా. సో 4 8 times 32 అంటే 8 3/4. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. A piece of work can completed by ABC individually 12 8 6 hours respectively. All the three worked for 2 hours. అందరూ కలిసి 2 hours పనిచేశారంట. at which point of time C left the work. సో C వెళ్ళిపోయాడు అంటే 2 గంటలే పనిచేశాడు, 2 hours. The time in minutes, time taken to other two to complete the work is అంటే A plus B ఆ రిమైనింగ్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సో 2 days A plus B plus C యొక్క 2 days వర్క్ చూద్దామా. 2 hours వర్క్ 2 days వర్క్ 2 hours వర్క్ చూద్దాం. అంటే 2/12 ప్లస్ 2/8 ప్లస్ 2/6 అంతేనా. సో 1/6 ప్లస్ 1/4 ప్లస్ 1/3. సో ఎల్సిఎం 12 తీసుకుంటే 6తో 2 times 4తో 3 times 3తో 4 times. సో 7 ప్లస్ 4 11.
2 plus 3, 5 plus 4, 9, 9/12. దట్ మీన్స్ 3/4 వరకు కంప్లీట్ అయింది. సో 1/4 వరకు ఉంది కదా, అది ఎవరు చేయాలి? ఏ ప్లస్ బి చేయాలి, అంతే కదా. సో అది ఏ ప్లస్ బి చేయాలి. సో ఏ ప్లస్ బి 12, 8 కదా. సో ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు, డి కామన్ తెద్దాం. 1/12 ప్లస్ 1/8 దట్ ఈస్ ఈక్వల్స్ 1/4 వరకు. సో ఎల్సిఎం 24 తీసుకుందామా. 24 తీసుకుంటే 12తో 2 టైమ్స్, 8తో 3 టైమ్స్, సో 1/4. సో టోటల్ వర్క్ అంటే 1/4 ఇంటూ 24/5, 4తో 6 టైమ్స్, సో 6/5. ఇప్పుడు అడిగింది మినిట్స్లోనే, ఇంటూ 60 మినిట్స్లో అడిగారు కదా. 5తో 12 టైమ్స్, సో 72. ఆప్షన్ సి. 24. A and B can do a piece of work in 12 days, 16 days respectively. They work together for 4 days. సో ఇద్దరు కలిసి 4 days వర్క్ చేశారంట, బి వెళ్ళిపోయాడంట. హౌ మెనీ డేస్ టోటల్ వర్క్? టోటల్ వర్క్ అడిగితే సో ఇద్దరు కలిసి చేసింది కావాలి, ఆ 4 days వర్క్ కావాలి. సో మనకి బి ఓన్లీ ఇండివిజువల్గా చేసిన వర్క్ కూడా ఏ, నెక్స్ట్ ఏ చేశాడు కదా. సో సమ్ డేస్ ఏ ఇండివిజువల్గా చేసింది కూడా యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏ ప్లస్ బి యొక్క 4 days వర్క్ చూద్దామా. సో సో 4 days వర్క్ అంటే 4/12 ప్లస్ 4/16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 1/4. సో 7/12. సో రిమైనింగ్ వర్క్ ఎంత? 5/12. సో ఈ 5/12 వర్క్ని ఎవరు చేయాలి? ఎవరు వెళ్ళిపోయారు? బి లెఫ్ట్ అయిపోయాడు, ఏ చేయాలి, అంతే కదా. యాక్చువల్లీ ఏ 12 డేస్లో ఒక వర్క్ చేస్తాడు, మనకి 5/12 వర్క్ కావాలి. 5/12తో మల్టిప్లై చేద్దాం. సో ఎంత వస్తుంది మనకి? 5 days వస్తుంది, అంతేనా. ఈ 5 days ఆన్సర్ కాదు, ఈ 5 days ఆన్సర్ కాదు. ముందు చేసిన 4 days కూడా యాడ్ చేయాలి. ఈ 5 daysకి ముందు చేసిన 4 days అంటే 9 days అవుతుంది. సో టోటల్ వర్క్ అన్నాడు కదా, ఇందాకటి వరకు రిమైనింగ్ వర్క్ చేసిన వాళ్ళదే అడిగాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బి ఇన్ 30 days. ఫస్ట్ బి లెఫ్ట్ ద జాబ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ స్టార్టింగ్ వర్క్. సో ఓన్లీ బీనే చేశాడా? ఓకే. If A completes the rest of the work, how many days will do the entire work? So first B left to 5 days of starting work. So B 5 days చేశాడంట, చూద్దాం. సో 30 days కదా కెపాసిటీ, 1/30 కదా, అంటే 5/30 అంటే 1/6 వర్క్ చేశాడు. మరి రిమైనింగ్ 5/6 వర్క్ ఎవరు చేయాలి? సో ఏ కంప్లీట్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్. సో ఏ చేయాలి. యాక్చువల్లీ ఏ ఎంత? 25 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తాడు. 5/6 అంటే ఇంటూ 5/6, సింపులే కదా. ఇంటూ 5/6 అంటే 125/6. సో 125, 6 20 టైమ్స్ 120 కదా. సో 25/6. మరి ఆన్సర్ 25/6. 25/6 వాడు ఏమన్నాడు? మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, దీనికి ఏది యాడ్ చేయాలి? ఫస్ట్ చేసిన 5 days బి అంటే 25, 5/6. సో ఇలా సాల్వ్ చేయాలి జాగ్రత్తగా. A can do a piece of work in 12 days. After he worked for 4 days, B completed the remaining work in 10 days. Okay. In how many days it takes to complete the work for together? So A plus B calculate చేయమన్నాడు. సో టోటల్ వర్క్ కాబట్టి 1 తీసుకోండి. సో ఏ వన్ డే వరకు 1/12, బి వన్ డే వరకు క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. సో ఆఫ్టర్ వర్క్డ్ ఫర్ 4 days ఎవరు చేశారు? ఏ చేశారు. సో 4/12 కదా. సో 1/3. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు? ఈ 2/3 వర్క్ని. సో బి చేశాడా? 10 daysలో బి చేశాడు. క్వశ్చన్ A can do a piece of work in 12 days. After he worked for 4 days, B completed the remaining work in 10 days. Okay. In how many days will it take to complete the work for together? So A plus B calculate చేయమన్నాడా. సో 1 day మొత్తం వర్క్ కాబట్టి 1 తీసుకోండి. సో సో ఏ 1 day వర్క్ తెలుసు, బి 1 day వర్క్ తెలుసా? తెలియదు. సో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆఫ్టర్ ఈ వర్క్డ్ ఫర్ 4 days. సో ఏ 12 days వర్క్ చేశాడు. సో 4/12. సో 1/3 అయిపోయింది. సో ఈ 2/3 వర్క్ని ఎవరు చేశారు?
సో బి 10 డేస్లో చేశాడు అంతే కదా. సో ఇతని 1 డే వర్క్ ఎంత వస్తుంది, 2/3 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/15 వస్తుందా. సో ఇద్దరివి 1 డే వర్క్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇది 1/12 ప్లస్ 1/15. సో డే కామన్ తీస్తే సో 60 తీసుకుందాం ఎల్సిఎం. 12తో 5 టైమ్స్, 15తో 4 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 90/6 60/9. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/3. సో 6 1/3 6 2/3. A and B can do a piece of work in 20 days, 12 days respectively. Okay. A started the work alone. Then after 4 days, B joined him till the completion of the work. First 4 days A చేశాడంట, నెక్స్ట్ B కూడా జాయిన్ అయ్యి మొత్తం కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే మొత్తం అయిపోయేదాకా ఉండదంట. హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్, మొత్తం వర్క్ ఎన్ని డేస్ అంటే ఫస్ట్ ఏ చేసిన 4 days కూడా కౌంట్ అవుతాయి. ఎంత చేశాడు అసలు ఈ 4 daysలో, 4/20 చేశాడు అంటే 1/5 చేశాడు. రిమైనింగ్ 4/5 ఎవరు చేయాలి సార్, ఏ ప్లస్ బి చేయాలి, ఇద్దరు కలిసి చేశారు కదా. సో ఏదేమో 1/20 డేస్ కామన్ తీస్తే బిది 1/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సో 20కి 12కి 60 కదా ఎల్సిఎం. సో 3 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 4/5 ఇంటూ 60/8 అంతే కదా. 4 2 టైమ్స్ 5 2 టైమ్స్ 10 అంటే 6 డేస్. ఆన్సర్ 6 డేసా. ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం వర్క్ అన్నాడు. ఈ 6 డేస్ ఆ 4 డేస్ 10 డేస్. 6 + 4 = 10. A and B working alone can complete the work in 8 days, 12 days respectively. They work together. They started working together. ఇద్దరు కలిసి చేయడానికి సో కలిసి స్టార్ట్ చేశారంట. బట్ ఏ లెఫ్ట్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే 2 రోజులు పని అయిపోతానంగా ఏ లెఫ్ట్ అయిపోయిందంట. ఓకే. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్. సో ఏ 2 డేస్లో అయిపోతుందని వెళ్ళిపోయాడు కదా. ఆ 2 డేస్ ఎవరు చేశాడు, బి చేశారు. సో ఆ 2 డేస్లో బి ఎంత వర్క్ చేశాడో చూద్దాం. సో 1/12 కాబట్టి 2/12 అంతే కదా. సో అంటే 1/6 వర్క్ చేశాడు. 5/6 వరకు ఏ ప్లస్ బి చేశారు. ఇది మీకు అర్థం కావాల్సింది ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని డేస్ వర్క్ చేశారు కావాలి మనకి అంతే కదా. సో ఏది 1/8, బిది 1/12. సో 5/6. సో 8కి 12కి ఎల్సిఎం ఎంత, 24. సో డి కామన్ తీస్తే సో 8తో 3 టైమ్స్, 12తో 2 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6. సో ఎంత వస్తుంది డేస్. సో 5/6 ఇంటూ 24/5. 5 క్యాన్సిల్, 6తో 4 టైమ్స్. సో వాడు ఏమన్నాడు, ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. సో మొత్తమా, హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్. సో మొత్తం. సో ఇవి 4 డేస్, ఇవి 2 డేస్. సో టోటల్గా 6 డేస్. A and B can do a work in 45, 40 respectively. They begin the work together. కలిసి పని చేయడానికి సో స్టార్ట్ చేశారు. బట్ ఏ లెఫ్ట్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో టైం ఇవ్వలేదు. అండ్ బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 డేస్. సో బి 23 డేస్ వరకు చూద్దాం ఎంత చేశాడో. సో ద నంబర్ ఆఫ్ డేస్ ఏది కనుక్కుందాం. ఏ వర్క్డ్ విత్ బి అంటే దే బిగన్ స్టార్టింగ్ వర్క్ టుగెదర్ కదా, ఇద్దరు కలిసి పని చేశారు కదా. సో అప్పుడు ఏ ఉన్నాడు కదా. సో ఏ లెఫ్ట్ అయిపోయాడు కదా. సో తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయాడు, ఓన్లీ బీనే 23 డేస్లో కంప్లీట్ చేశాడు రిమైనింగ్ వర్క్. సో బి ఫినిష్డ్ రిమైనింగ్ వర్క్ ఇన్ 23 డేస్ అంటే సో ఇద్దరు పని చేయంగా మిగిలిన వర్క్ని సో బి ఒక్కడే 23 డేస్లో చేశాడు. 23 డేస్ వర్క్ చూద్దాం బిది ఎంత, 23/40. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 17/40. ఇది ఎవరెవరు చేశారు, ఏ ప్లస్ బి చేశారు కదా. సో ఏ అంత కెపాసిటీ, సో ఎన్ని డేస్ తెలీదు, 1/45. బి అంతా 1/40 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17/40. సో ఎల్సిఎం ఇక్కడ 9 5 టైమ్స్ కదా, 9 5 టైమ్స్, ఇక్కడ 8 5 టైమ్స్ కదా. సింపుల్గా కామన్గా ఉంది 5 కాబట్టి 9 ఇంటూ 8 ఇంటూ 5 తీసుకోండి అయిపోతాయి. సో 45కి ఇంకెంత మిగులుతుంది అక్కడ, సో 8 మిగులుతుందా. 40కి 9 మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17/40. 17 get cancel. సో D is equals to 40/9 into 8 into 5. So 40 get cancel. So 1/9. So 1/9. So D into 1/9 కదా. So D into 1/9 is equals to 1. అంటే D 9 days. సో D 9 days వచ్చింది. సో వాడు ఏమన్నాడు, అయితే Bతో కలిసి ఏ పని చేసిన డేస్ 9.
మొత్తం పని కాదు ఆడ అడిగింది. మొత్తం పని అంటే సో మొత్తం పని అంటే స్టార్టింగ్లో 23 డేస్, అక్కడ స్టార్టింగ్ ఏం లేదు 9 డేస్ అంటే. ఏ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, B can complete the same work in 12 days. Okay, both begin the work together, but after some days B leaves the work. A finishes the remaining work in 3 days. Then number of days B worked. So number of days B worked అడిగాడు. సో ఇక్కడ ఏమన్నాడు, A finishes the remaining work in 3 days. సో ఏది 3 days వర్క్ చూద్దామా, 3 days వర్క్ చూస్తే 3/18 ఓన్లీ ఏది, సో 1/6. సో 5/6 వరకు ఇద్దరు కలిసి చేశారు. సో D కామన్ తీస్తే 1/18 ప్లస్ 1/12 అంతే కదా. సో ఎల్సిఎం 36, 18తో 2 times, 12తో 3 times, that is equals to 5/6. సో D is equals to 5/6 into 36/5. 5 get cancelled, 6 days. A can complete piece of work in 24 days, B can complete same work in 30 days. Okay, both begin the work together, but after some days B left the work. Okay, if total work completed in 18 days, how many days B worked with A? Okay, so మనకి ఏ మొత్తం ఉన్నాడు కదా, 18 days ఉన్నాడు. సో 18/24. కానీ B మాత్రం ఎన్ని డేస్ తెలియదు, అతని యొక్క కెపాసిటీ 32, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సో x/32 ఈజ్ ఈక్వల్స్ టు 6 3 times, 6 4 times, 1 minus కదా. x/32 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 8 days. ఇప్పుడు ఏం అడిగాడు, అదొక్కటే అడిగాడుగా, 8 days అడిగాడు, కలిసి పనిచేసిన రోజులు అడిగాడు. A can do a piece of work in 36 days, B in 54, C in 72 days. 3 of them started a work. A left 8 days before the completion of the work. B left 12 days before. C completed the rest of the work. How many days C work through? చివరి దాకా ఉన్నాడు కదా, ఎన్ని డేస్ చేశాడు అంటున్నాడు. సో మనం ఎక్స్ డేస్ అనుకున్నట్లయితే సో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. సో మనకి ఎక్స్ డేస్ అనుకుంటే టోటల్గా వాళ్ళు వర్క్ చేసింది. సో A 8 days బిఫోరే వెళ్ళిపోయాడు, x-8 అతని కెపాసిటీ 36. B x-12 కదా బై 54. C మాత్రం x తీసుకోండి 72, అంటే x చివరి వరకు C ఉన్నాడు కాబట్టి ఇక్కడ 9 into 4 కదా, ఇక్కడ 9 into 6, ఇక్కడ 9 into 8, ఇక్కడ కామన్గా ఉంది ఏంటి 9. సో 4 6, 8లో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి సో 36, 9 4 times అంటే 6x - 48. సో 4x - 48 ప్లస్ 72 అంటే 72, 9 8 times అంటే 3 మిగులుతుంది 3x. సో 6x 4x 3x అంటే 13x మైనస్ 48 అంటే 96, దట్ ఈస్ ఈక్వల్స్ టు 54 54 108 216 వస్తుంది. 13x ఈజ్ ఈక్వల్స్ టు 96 యాడ్ చేస్తే 6 6 12 312 వస్తుంది. 13 2 times 26, 52 అంటే 4 times 24. సో ఈజీ. సో సెకండ్ సెక్షన్కి వెళ్దాం.